హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ గార్డెన్. చూడు, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, అన్ని చెట్టు అన్ని కొట్టి నీట్గా అన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇదొకటి చూడు, ఇది ఇలా వాటర్ ఉంటుంది. ఇలా వాటర్ ఉండకూడదు, వాటర్ మనం పారబోసుకోవాలి. అన్నీ ఉల్టా పెట్టుకోండి వర్షాకాలం కోసం. ఓపెన్గా ఉన్నదంతా ఇది చూసావా, ఇది కూడా వాటర్ ఉంది. ఇలా వాటర్ ఉండే దోమలు తయారవుతాయి. అప్పుడు అన్నీ ఇలా ఉల్టా పెట్టుకోండి వర్షాకాలం. ఇంకా ఇది ఉంటే ఇదిలా వాటర్ అన్నీ వెళ్ళిపోయింది, వాటర్ లేదు అంటే చెత్త అన్నీ తీసేసి నీట్గా పెట్టుకోండి. మనం వర్షాకాలం ప్రిపేర్ అయి ఉండాలి, దోమలు రాకుండా, మలేరియా రాకుండా. అలా అన్నీ ఇదిగో నేను ఈ గార్డెన్ అన్ని చెత్త మొత్తం చెట్టు అన్నీ తీసేసి నీట్గా పెట్టిన. చూసారా నా గార్డెన్? ఇదంతా తీసేసి కింద అంతా చూడు, మొత్తం ఏం చెత్త లేకుండా నీట్గా పెట్టిన. అలా అందరూ పెట్టుకోండి. ఎక్కడైనా ఇలా వాటర్ స్టాగ్నెంట్ అంటే పారబోయండి, ఉల్టా పెట్టుకోండి. వాటర్ స్టాగ్నెంట్ అయి ఉండవద్దు, దోమలు తయారవుతుంది. దోమలతో మనకు మలేరియా మెయిన్గా ఇక్కడ తెలంగాణలో మలేరియా వస్తుంది. మలేరియా రాకుండా ఉండడానికి దోమలు అవాయిడ్ చేయండి. అంతే కదా. ఇవన్నీ చూడు, నేను నీట్గా ఈ గార్డెన్ మొత్తం నీట్గా పెట్టించాను నిన్న. అన్ని మా ఫ్లవర్స్ చూడు, బాగుంది, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంది. దాని మీద ఫ్లవర్స్ ఉంది. ఈ కింద చూడు, అన్ని మట్టి అంతా చెత్త తీసేసి నీట్గా పెట్టిన. అలా అందరూ గార్డెన్ ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు అందరూ నీట్గా పెట్టుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. ఓపెన్ వాటర్ ప్లే అసలు ఉండకూడదు, అన్నీ క్లోజ్ చేసుకోవాలి. మా రోక్స్ ఇక్కడ నిలబట్టి చూస్తుంది. దానికి ఆకలి వస్తుండవచ్చు, పెట్టాలి ఫుడ్. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ టుడే. అందరూ నీట్గా సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోండి. దోమ నుంచి, కరోనా నుంచి, అన్నీ అలాంటి మలేరియా అలాంటి అన్నీ, ఇలా వాటర్ టైఫాయిడ్ ఇలాంటి అన్నిటి నుండి సేవ్ అయ్యి హ్యాపీగా సుఖంగా బతకండి.